పశ్చిమాసియాలో యుద్ధం మరింతగా రాజుకుంటోంది. ఇరాన్ అమెరికా మధ్య దాడులు ప్రతిదాడులు ఆగట్లేదు. తాజాగా యుఎస్కు చెందిన మరో F-35 ఫైటర్ జెట్ను కూల్చేసినట్లు IRGC ప్రకటించింది. సెంట్రల్ ఇరాన్ గగనతలంలో ఈ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు పేర్కొంది. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకొచ్చింది. F-35 పైలట్ బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉందని పేర్కొంది ఇరాన్ సైన్యం. అయితే దీనిపై అమెరికా సెంట్రల్ కమాండ్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. యుద్ధంలో అమెరికా F-35ను ఇరాన్ కూల్చేయడం ఇది రెండోసారి. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరాన్లోని అతిపెద్ద వంతెన కరాజ్ బ్రిడ్జిపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల్లో ప్రధాన వంతెనలపై అటాక్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు టెహ్రాన్ టార్గెట్లో ఉన్న బ్రిడ్జిల జాబితాను అక్కడి అధికారిక మీడియా బయటపెట్టింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్లను కలుపుతున్న కింగ్ ఫహద్ కాజ్వేతో పాటు UAEలోని షేక్ జాయద్ బ్రిడ్జ్ ఈ లిస్టులో ఉన్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను పశ్చిమాన ఉన్న కార్జ్ నగరంతో అనుసంధానం చేస్తున్న అతిపెద్ద వంతెనపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త బలగాలు రాత్రి ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. దీంతో అది పాక్షికంగా దెబ్బతింది. వంతెన మంటల్లో చిక్కుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు గట్టి హెచ్చరికలు చేశారు. ఇరాన్లోని అతిపెద్ద వంతెన కూలిపోయిందని, ఇకపై దాన్ని వారు వినియోగించలేరన్నారు. ఇలాంటివి మరిన్ని జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్లోని మిగిలిన వంతెనలు, ఆ తర్వాత విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.